ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాము. రానున్న 24 గంటల్లో కర్కాటక రాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. వారికి ఆస్తి యోగం ఉండబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కర్కాటక రాశి వారికి ఈ అదృష్టం ఎలా కలగబోతోంది, 10 ఏళ్ల పాటు వారి జీవితం ఎలా సెటిల్ అవుతుంది, మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలోని 12 రాశులలో 4వది కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావటం వల్ల వీరి స్వభావం చంద్రుని కలల వలె మారుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు అత్యంత సున్నిత మనస్కులు మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు. వీరిని అర్థం చేసుకోవటం ఒక అద్భుతమైన ప్రయాణం వంటిది. వీరు పైకి కఠినంగా గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం వెన్న వంటి మనసును కలిగి ఉంటారు. సముద్రపు ఎండ్రకాయ ఎలాగైతే తనను తాను రక్షించుకోవడానికి గట్టి పెంకును కలిగి ఉంటుందో, వీరు కూడా తమ సున్నితమైన భావాలను ప్రపంచం నుండి దాచుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటారు. వీరిలోని మాతృత్వ గుణం చాలా గొప్పది. ఎదుటివారిని ఆదరించటంలో, ప్రేమించటంలో వీరికి వీరే సాటి. తమకు ఇష్టమైన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. కుటుంబం మరియు ఇల్లు వీరికి దేవాలయంతో సమానం. తమ మూలాలను, పరంపరను వీరు అమితంగా గౌరవిస్తారు. కర్కాటక రాశి వారిలో అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో వారు చెప్పకముందే గ్రహించగల అసాధారణ శక్తి వీరి సొంతం. ఈ రాశివారు జలతత్వానికి చెందినవారు కావటం వల్ల వీరి ఆలోచనలు సముద్రపు అలల వలె నిరంతరం మారుతూ ఉంటాయి. వీరు ఒక్కోసారి చాలా ఉత్సాహంగా, మరికొద్దిసేపటికే ఎంతో దిగులుగా కనిపిస్తూ ఉంటారు. ఈ 3 స్వింగ్స్ అనేవి వీరి జీవితంలో ఒక భాగం. అయితే వీరిలోని సృజనాత్మకత చాలా గొప్పది. కళలు, సంగీతము, సాహిత్యము వంటి రంగాలలో వీరు అద్భుతాలు చేయగలరు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా వీరు మర్చిపోరు. ముఖ్యంగా ఎవరైనా తమను బాధ పెడితే ఆ గాయాన్ని త్వరగా మర్చిపోలేరు. అందుకే వీరు కొత్త వారితో స్నేహం చేయడానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి నమ్మకం కలిగితే ప్రాణ స్నేహితులుగా మిగిలిపోతారు. కర్కాటక రాశి వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామి పట్ల అత్యంత విశ్వాసంతో ఉండటమే కాకుండా వారి నుండి కూడా అదే స్థాయి ప్రేమను ఆశిస్తారు. వీరు తమ ప్రియమైన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. లోకమంతా ఒక ఎత్తు అయితే తమ కుటుంబం మరొక ఎత్తు అని వీరు భావిస్తారు. వీరు గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉండటం వల్ల ఒక్కోసారి వర్తమానాన్ని ఆస్వాదించటం మర్చిపోతూ ఉంటారు. అయినప్పటికీ వీరిలోని సహనము, ఓర్పు మరియు ఆప్యాయత వీరిని అందరికీ ఇష్టలుగా మారుస్తాయి. చంద్రుని చల్లదనంతో, సముద్రపు లోతు వంటి మనస్సుతో కర్కాటక రాశి వారు ఈ ప్రపంచానికి ప్రేమను పంచే ఒక గొప్ప వ్యక్తులుగా నిలుస్తారు. తమ అంతర్గత శక్తులను సరైన దిశలో మళ్లించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే వీరు జీవితంలో శిఖరాగ్రాలను చేరుకోగలరు. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి స్థిరాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి
వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను, ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావలసిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలకు దిక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో, ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి గల వ్యక్తుల జీవితంలో ఎదురవబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే, మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోనికి రావటం జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పుల్ని మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా
తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు 2 ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవటం చాలా మంచిది, ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలోని పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీరు యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయల నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు. అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. మేము ఇంత డబ్బు దాచిపెట్టామా, మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక మాట మీద, ఒక ఆలోచన మీద నిలబడటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటాం. ఎవరికి ఇది తప్పు, ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చేయలేరు, మానేస్తారు. ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక ఇబ్బందుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణితి చెందుతారు. అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పని చేసే చోట, మీ ఇరుగు పొరుగున లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. ఆమె మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి వక్రించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోలేకపోవడం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు. మీతో ష్యూరిటీ సంతకాలు పెట్టించడం, వారి అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటివి చేయవచ్చు. ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కర్కాటక రాశి వారి జాతకం ప్రకారం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల వారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. వీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఆ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది.
మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అవకాశాలను వీరి వద్ద ప్రస్తావించకపోవటమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా కర్కాటక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరగటం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో కర్కాటక రాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో వీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చుల్లోనికి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యుల్లో లేదా మీ మంచి కోరుకునే ఆప్తుల్లో ఈ పేరు గల వారు ఉంటే వారిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో, లేదా ఎవరి ప్రవర్తన వల్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయంలోనే ఈ జాగ్రత్తలు పాటించాలి. వారితో గొడవ పడటం లేదా వారిని దూషించడం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా కర్కాటక రాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.